మన చుట్టూ ఉన్న ఈ ప్రపంచంలో నమ్మకమనేది కొన్నిసార్లు మామూలు విషయాల్ని కూడా చాలా అసాధారణంగా మార్చేస్తుంది. ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక ప్రదేశం గురించే మాట్లాడుకోబోతున్నాం. అక్కడ వేల మంది భక్తితో కొలిచేది దేవతామూర్తుల్ని కాదు, మరింకేంటి 25,000. ఆ ఈ నంబర్ బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇది కేవలం ఒక అంకె మాత్రమే కాదు, మనం తెలుసుకోబోయే ఒక అద్భుతమైన కథకు ఇదే ఆధారం. అవును, ఆ 25,000 ఒక ప్రత్యేకమైన హిందూ దేవాలయంలో చాలా గౌరవంగా చూసుకునే నివాసితుల సంఖ్యన్మాట. కానీ ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. వాళ్ళెవరూ మనుషులు కాదు. అవును, మీరు విన్నది నిజమే. మనం మాట్లాడుతోంది ఎలుకల గురించి. ఒక ఆలయంలో వేల సంఖ్యలో పూజలందుకుంటున్న ఎలుకల గురించి. అసలు ఇది ఎలా సాధ్యం? సరే, పదండి దీని గురించి ఇంకా వివరంగా తెలుసుకుందాం. సరే, మన ఈ ప్రయాణం మనల్ని భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న ఒక చిన్న పట్టణానికి తీసుకెళ్తుంది. ఈ అద్భుతమైన వింతైన ఆలయం ఉన్నదక్కడే మరి. మనం మాట్లాడుకుంటున్నది భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రంలో దేశ్నోక్ అనే పట్టణంలో ఉన్న ప్రసిద్ధ కర్ణీమాత ఆలయం గురించి. ఈ ఆలయం హిందూ మతానికి సంబంధించింది. ఇక్కడ ప్రధాన దేవత ఎవరంటే దుర్గాదేవి అవతారమైన కర్ణిమాత. దీని వాస్తుశిల్పం చూస్తే ఇది పూర్తిగా రాజపుత్ర శైలిలో ఉంటుంది. ఇక నిర్మాణం విషయానికొస్తే ఇది 15వ శతాబ్దంలో మొదలై 20వ శతాబ్దం వరకు, అంటే చాలా ఏళ్లపాటు కట్టబడింది. ఓకే, ఆలయం గురించి కొన్ని విషయాలు తెలిసాయి కదా. ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం. అంటే ఈ ఆలయానికి ప్రపంచవ్యాప్తంగా ఇంత పేరు రావడానికి కారణమైన ఆ ప్రత్యేక నివాసుల గురించి మాట్లాడుకుందాం. ఈ పవిత్ర ఎలుకలని స్థానికంగా కాబాలు అని పిలుస్తారు. మరి ఎందుకని ఎలుకలకి ఇంత ప్రాముఖ్యత? దీని వెనుక ఒక ఆసక్తికరమైన పురాణ కథ ఉంది. దాని ప్రకారం కర్ణిమాత తన సవతి కొడుకైన లక్ష్మణుడు చనిపోతే అతన్ని బ్రతికించమని మృత్యుదేవుడైన యముడిని వేడుకుంటుంది. కాని యముడు ఒప్పుకోడు. అప్పుడు కర్ణిమాత కోపంతో తన అనుచరులందరూ చనిపోయాక ఎలుకలుగా పుడతారని, ఆ ఎలుకలు చనిపోయాక మళ్లీ తన వంశంలోనే మనుషులుగా పుడతారని వరమిచ్చిందట. అందుకే ఈ 25,000 ఎలుకలు కేవలం జంతువులు కాదు, అవి పవిత్రమైన ఆత్మలుగా భావిస్తారు. ఈ కాబాల మీద భక్తులకున్న నమ్మకం ఎంత బలమైనదో తెలుసా? వాటికి తమ గౌరవాన్ని చూపించడం కోసం, వాటి దర్శనం కోసం ప్రజలు ఎక్కడెక్కడ్నుంచో ఎంతో దూరం ప్రయాణించి వస్తారు. మరే ఇంత ప్రత్యేకమైన ఈ ఆలయాన్ని చూడటానికి ఎవరెవరు వస్తారు? ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడికి 2 రకాల సందర్శకులు వస్తుంటారు. చూడటానికి చాలా ఆసక్తిగా ఉంటుంది. ఇక్కడ భక్తి, ఆసక్తి అనే 2 వేర్వేరు ప్రపంచాలు కలుస్తాయి. ఒక పక్క దేశ నలుమూలల నుంచి భక్తులు వాళ్ల మొక్కులు తీర్చుకోవడానికి, ఆశీర్వాదం కోసం వస్తారు. మరోపక్క ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులు ఈ వింతైన కథ గురించి విని దాని గురించి తెలుసుకోవాలనే ఆసక్తితో వస్తారు. అందుకే ఈ ఆలయం ఒక రకంగా గ్లోబల్ క్రాస్ రోడ్స్లా మారిపోయింది. ఇక్కడ గాఢమైన స్థానిక నమ్మకాలు, అంతర్జాతీయ ఆసక్తి ఒకే చోట కలుస్తాయి. భక్తి, కుతూహలం ఈ 2 ఈ ప్రదేశానికి ప్రాణం పోస్తున్నాయన్నమాట. సరే, ఇంతకీ మొత్తం కథలో మనం గ్రహించాల్సిన కీలకమైన విషయమేంటి? ఇది కేవలం ఎలుకలున్న ఒక గుడి మాత్రమే కాదు, అంతకంటే చాలా ఎక్కువ. కర్ణిమాత ఆలయం మనకొక శక్తివంతమైన విషయాన్ని గుర్తుచేస్తోంది. అదేంటంటే నమ్మకమనేది సమాజంలో మనం సాధారణంగా అసహించుకునే లేదా దూరంగా పెట్టే ఒక జీవిని కూడా ఎంత పవిత్రంగా మార్చగలదో చెప్పడానికి ఇదొక గొప్ప ఉదాహరణ. ఇది మనుషుల నమ్మకాల్లో ఉండే వైవిధ్యానికి, వాటి శక్తికి ఒక నిలువుడద్దంలాంటిది. చివరిగా ఒక ప్రశ్నతో ఈ విషయాన్ని ముగిద్దాం. ఎలుకలని ఇంతలా గౌరవించే ఈ ఆలయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న రకరకాల నమ్మకాల గురించి, అవి మనల్ని ఎంత ఆశ్చర్యపరచగలవు అనే దాని గురించి మనకు ఏం నేర్పిస్తుంది? ఈ ప్రశ్న గురించి ఒక్కసారి ఆలోచించండి.